వైసీపీ ముఖ్య నేత జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పల్నాడు పర్యటనలో భాగంగా అతను పర్యటిస్తున్న కాన్వాయ్ కింద ఒక అతను పడి మరణించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అనేక రకాల క్వశ్చన్స్ అయితే ప్రజానీకంలో ఉన్నాయి. నిజంగా అక్కడ మరణం జరిగిందా లేకపోతే ఇదే కుట్ర కోణం ఉందా అనే అంశం గురించి చాలామంది ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ అదే సార్, ఆయన మరణానికి సంబంధించి చాలామంది క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తుంది ఈ ఘటన పట్ల. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించాలన్నట్టుగా కూడా వస్తుంది. ఈ తొక్కిసలాట్లో ఏదన్నా మీరు చెప్పదలుచుకుంది ఏమన్నా ఉన్నాయా? ఇందులో నేను చెప్పడం మీరు చెప్పడం అని కాదు సార్. సార్ మనం ఒకసారి కొన్ని పూర్వపరాలు కొంచెం ఆలోచించుకోగలిగితే మోడస్ ఆఫ్ ఆపరెండి అని మాట్లాడుతున్నాం ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి అనే క్యారెక్టర్ని పూర్తిగా అసాసినేట్ చేసేద్దాం. తర్వాత మన దగ్గర ఉన్న మీడియా వ్యవస్థల త్రూగా, మన దగ్గర ఉన్న సోషల్ మీడియా త్రూగా ఒక క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని గుండెల్లోంచి చంపేద్దామని విశ్వ ప్రయత్నం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఫిజికల్ అసాసినేషన్ కన్నా మెంటల్ అసాసినేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ప్రజలకి ఏం జరిగిందో అన్న దానికన్నా దీని మీద ఒక డిఫరెంట్ నెరేషన్స్ ఇచ్చి వీటి మీద చర్చించే కార్యక్రమం. ఇప్పుడు ఉదాహరణకి ఆ రోజు ఎస్పీ గారు, గౌరవ ఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఒక కాన్వాయ్లో ఒక వెహికల్ తగిలింది, అది ఏపీ 280001 సఫారీ. తర్వాత దానికి నెక్స్ట్ నెరేషన్ ఏమొచ్చింది, అది ఒక అతను దేవినేని తాలూకా కాదట, అంటే యాడింగ్ అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి గతంలో చంద్రబాబు గారి కాన్వాయ్ 2013-14 మధ్యలో ఆయనకు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక అతను ప్రాణం కోల్పోయాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అనంతపురం పర్యటనలో కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది, కాన్వాయ్లో చనిపోయాడు. కానీ ఇక్కడ వేర్ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డి అనే దగ్గర నెగిటివ్ నెరేషన్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి ఎస్పీ గారు చెప్పిన మాట చూసుకుంటే చాలా క్లియర్గా చెప్పారు. అతను పైపచ్చు తగిలిన వెంటనే పడిపోయాడు, తుప్పల్లో పడ్డాడు, తీసుకొచ్చి రోడ్డు మీద పడుకోబెట్టారు, భుజానికి గాయమైంది. అండ్ అతను అంబులెన్స్ వచ్చేదాకా మాట్లాడుతూనే ఉన్నాడు, పైపచ్చి కాల్ మీద, అవన్నీ వీడియో ఫుటేజ్లు ఉన్నాయి. తదనంతరం అంబులెన్స్లో లిఫ్ట్ చేశారు. ఇది అనుకుందాం. నిన్న చెప్పిన ఒక నెరేషన్ ఏముంది కొత్తగా ఈ తెపేల ఛానళ్ళు, ఎందుకు పనికిరాని దిక్కుమాల పేపర్లు, నాన్ జర్నలిస్ట్ కమ్యూనిటీ అంటాను నేనైతే, వాళ్ళు మొదలెట్టారు ఒక సూక్తి ముక్తవలి. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే 300 కోట్లు తగలబెట్టి యోగా చేశారు. దాంట్లోంచి పాజిటివ్ నిజంగా గిన్నీస్ రికార్డు చాలా బాగుంది, అంతా బాగుంది అనుకుందాం. కానీ జరిగిన గలాబా, తిండి లేక అల్లాడిపోయిన పిల్లలు, రాత్రి వసతులు సరిగ్గా కల్పించని పిల్లలు ముఖ్యంగా, అవన్నీ వేసిన కాళ్ళు ఈడెవడో పెట్రోల్ బంక్ కూడా అయితే చెప్పేస్తాడు, మీకెందుకే అసలు మీరెవడో అడగడానికి అడుగుతున్నాడు. అంటే వాళ్ళు మోడస్ ఆఫ్ ఆపరెండి చూడండి, వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జర్నలిస్టు కాదు, నువ్వోడు మమ్మల్ని ప్రశ్నించడానికి. ఒక జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీలో లేదా యూట్యూబ్ పెట్టుకుని యూట్యూబ్లో ప్రవచనాలు చెప్పుకో, ఒకటి జింగి చిక్కు అని భజన పెట్టుకుని. బట్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండి హౌ డేర్ యూ. రెండోది, ఇక్కడ పిల్లల విషయం అవన్నీ చర్చనీయాంశాలు అవుతుంటే, ఎందుకంటే జాతీయ మానవ హక్కుల చైల్డ్ దీనికి అలాంటి పనులు చేస్తూ ఒప్పుకోరు. దాన్ని డైవర్ట్ చేయాలంటే ఈ కొత్త ఇష్యూ తీసుకొచ్చారు. ఇది ఇప్పుడు ఉదాహరణకి గతంలో గోరంట్ల మాధవ్ గారు ఓ బుర్ర తక్కువ పని చేశాడు. అప్పుడు మీరు పట్టాభి వాళ్ళ అధికార ప్రతినిధి వెళ్ళాడు, ఆవిడతో అమెరికాలోనో రష్యాలోనో ఇంగ్లాండ్ ఏవో పెట్టకథలు చెప్పి ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ అని చెప్పారు. అలా నాకు తెలిసినంతవరకు నాకున్న అతి తక్కువ నాలెడ్జ్లో ఇప్పుడు కౌంటర్ ఆర్గ్యుమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ దాంట్లో ఇన్ అండ్ అవుట్ ఎబిలిటీస్ చేస్తుంది. అట్లా నువ్వు ప్రైవేట్ ఏజెన్సీకి కూడా ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకుని దానికి పూర్వపరాలు తీసుకుంటే ఇందులో అది యాక్సిడెంట్ అన్నది ఎస్టాబ్లిష్ అయినప్పుడు మీరు ఆ టైర్ కింద చూసుకుంటే అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి, 690 కేజీలు తక్కువ ఉంటుందండి. పైపైతే ఆయనకి సెక్యూరిటీ ఫుట్బోర్డ్లు దాని మీద 2 పక్కలు నిలబడి ఉంటారు కదా, అలాంటి దగ్గర ఆ తల అతనికి దాని కింద పెడితే క్రష్ అవ్వకుండా ఉంటుందా? ఖచ్చితంగా అవుతుంది. పైపైతే అదేదో మురళీధరన్ బౌలింగ్లో ఇటుపక్క అటుపక్క తల తిరుగుతుందా? అదేంటి ఇది గురువులో ఎగ్జిస్ట్ అయ్యి నేను చేస్తానా? ఇప్పుడు సాధారణంగా మనం చూసిన యాక్సిడెంట్లు, మీకు కారు డ్రైవింగ్ వచ్చు, నాకు కారు ఉంది, కారు డ్రైవ్ మహా అయితే మనం గుద్దుతాం, గుద్దిన తర్వాత ఎదురుగుండా అయితే నాకు తెలిసి యాక్సిడెంట్, గుద్దితే అది ఎగిరి అవతల పడతాడు, నేను కొంచెం ఫాస్ట్ కంట్రోల్ చేయలేక అతని మించే తీసుకెళ్ళి డ్రాగ్ చేసి చచ్చిపోయిన ఉదంతాలు ఉంటాయి. ఒకటి. రెండోది, అతను రోడ్డుకి అడ్డగా పడుకుంటే నేను అసలు కళ్ళు కనబడకో లేకపోతే చీకట్లో కనబడకో లైట్లు అవి బంద్ చేయట్లేదు చూసుకోకుండా కారు ఎక్కించడం ఉంటుంది. ఇదే కదా, ఇంతకన్నా స్ట్రైట్ లైన్ మెథడ్లో ఉండదు. మనం రైల్వే ట్రాక్ యాక్సిడెంట్ ఎలా ఉంటాయి, సూసైడ్ వెళ్ళి ఆడ పట్టాలకు అడ్డగా పడుకుంటాడు, పేక నుంచి ట్రైన్ వెళ్ళిపోతే కాళ్ళు కూర నరుక్కుపోయి అని చూస్తాం. కానీ ఇక్కడ ఇట్ కమ్స్ టు దిస్, అందుకే కృష్ణదేవరాయలు గారు బాగా బెటర్ ట్వీట్, ఇట్ వోంట్ అపియర్స్ లైక్ అన్నట్టు, యాజ్ ఇఫ్ ఏఐ అన్నట్టు. ఇప్పుడు మీరు చూస్తే అతని తల టైర్ కింద ఉంది, కాళ్ళవి ఒక వీడియో ఇచ్చారు. అందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే
ఆ బోనట్ మీద ఒకటి ఎక్కి ఫ్లెక్సీ చూపిస్తున్నాడు కదా, వాడు బోనట్ ఎక్కుతున్నప్పుడు బ్లాక్ షర్ట్ ఉంది, బోనట్ మీద వాడు వైట్ షర్ట్ కనబడుతున్నాడు. రెండోది, ఎవడైనా సరే అంత దీంట్లో ఒక తల పడి వాడు అరవకుండా ఎవడు ఉండడు కదా అతను ఆ జనాల గోల్లో అన్న, ఎవడో ఒకడు అది చూసిన తర్వాత రెండోది ఆ బయటికి తీసిన వీడియో ఏమైనా ఉందా? రెండు విషయాలు ఏంటంటే, అతనికి జబ్బ మీద దెబ్బ తగిలి హాస్పిటలైజ్డ్ అయ్యి చనిపోయాడు. ఒక పార్టీ కార్యకర్తకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా పార్టీ పరంగా ఇచ్చారు. రెండో క్రెడెన్షియల్ ఏంటంటే, ఇక్కడ పార్టీ కార్యకర్తగా ఓన్ చేసుకున్న వైఎస్ఆర్ పార్టీ అనుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవడు చంపుకోవడానికి రాడు కదా. ఈ కోణంలో ఆలోచిద్దాం. ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్టు వీళ్ళు కూడా ప్యారల్గా వేరే ఏజెన్సీతో అనుకుంటాం ఆ రోజు పట్టాభి చేయించినట్టే. కీ అబ్జర్వేషన్స్ నాకు వచ్చినవి ఏంటంటే, దీంట్లో టైర్ కాంటాక్ట్ ఈజ్ మిస్సింగ్. ఇప్పుడు సాధారణంగా ఏమవుతుంది, మన రాయనే టైర్ ఎక్కుతుంది కదా సార్ ఒక ఫేస్ ఉంటే, అయితే 5 కిలోమీటర్ల వేగం కూడా ఉండదు ఆ వెహికల్. ఎందుకంటే కాన్వాయ్లో కాకుండా మాబులో సెకండ్లు ఇస్తూ వాడు బోనెట్ ఎక్కిన తర్వాత ఎవడైనా వెళ్ళిపోతాడా? అట్లీస్ట్ బోనెట్ ఎక్కుతున్నాడు పడిపోకుండా ఉండడానికైనా వెహికల్ వెళ్ళకుండా ఉంటుంది కదా. చూద్దాం. నో విజిబుల్ డిఫర్మేషన్ ఫర్ ఆర్ ప్రెజర్ ఎగెనిస్ట్ ద పర్సన్స్ హెడ్. ఇప్పుడు రాయి ఎక్కుతున్నప్పుడు ఒక్కోసారి ఫస్ట్ గేర్ అని ఎక్కుతుంది కదా, అలాంటిది కూడా కనపడలే. రెండోది, ద టైర్ అపియర్స్ టు ఫ్లాట్ విత్ నో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఫోర్స్ అని నేను చెప్పాను చూడండి. ఇందాక 6 ఎక్కడ పైన నిలబడినప్పుడు లేకపోతే ఒక ఫోర్స్తో దాని మీద ఎక్కిన బాడీ మీద అవేవి కనపడలే. బాడీ రియాక్షన్ యాబ్సెంట్. బాడీ రియాక్షన్ అంటే బాడీ ఇప్పుడు టైర్ కింద నేను వెళ్తాను రాకూడదు కదా, కొంచెమైనా డిసెంట్ లేకపోతే టైర్ తోస్తూ బయటికి రావడానికి ఏదో ప్రయత్నం అదేది కనపడలే. ద హెడ్ అండ్ బాడీ డు నాట్ షో ఎనీ సైన్ ఆఫ్ కంప్రెషన్, ఇంజురీ ఆర్ డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ ఫ్రేమ్స్. ప్రధానికి అతను ఇలా పడుకున్న దగ్గర కుడి చెంప మీదో లేకపోతే ఎడమ చెంప మీదో దెబ్బలు కనబడాలి కదా బాడీలో. చనిపోలేదు టైర్ కోయిలేషన్లో, జగన్మోహన్ రెడ్డి గారి కారు కోయిలేషన్లో చనిపోలేదు ఎగ్జాంపుల్. బట్ ఆ విజువలైజేషన్కి ఖచ్చితంగా ఈ చెంపల మీద దెబ్బలు తగిలే ఛాన్స్ ఉంటాయి కదా ఎదర్ సైడ్. ఇది రోడ్డు కంటుకుంటుంది, ఇక్కడ టైర్ ఎక్కుతుంది కదా, ఎక్కడో దగ్గర స్క్రాచ్ లేకుండా ఉండదు కదా, ఖచ్చితంగా ఉంటుంది. అది ఆ బాడీ మీద లేదు. అదొకటి గమనించండి. మీరు ఇంకోటి గమనిస్తే, ద హెడ్ పొజిషన్ ఈజ్ నియర్లీ ఐడెంటికల్ అక్రాస్ బోత్ సెకండ్స్. ఇలాగా ఆ ట్విస్ట్ చూసారో లేదో మీరు. మూడోది ఏంటంటే, అన్యాచురల్ ఫ్రేమ్ ట్రాన్సాక్షన్, ల్యాక్ ఆఫ్ మోషన్, బ్లర్ ఆర్ రియల్ వరల్డ్ చేంజ్ ఫ్రమ్ 1 second టు ద నెక్స్ట్. ఇప్పుడు మనం రాయి పెడతామండి టైర్ కింద, ఒకటి మిస్ అవుతుంది, రెండోది కూడా ప్రయత్నం ఉన్నది ఉంటుంది కదా, అలా ఆ ప్రయత్నం ఏమైనా చేసినట్టుగా కనబడుతుంది అది. సో ఇట్లాంటి అబ్జర్వేషన్స్ చాలా ఉన్నాయి. అలాగే షాడో అండర్ ద కార్ అండ్ పర్సన్ డు నాట్ అలైన్ న్యాచురల్లీ. నేను అదే చెప్పాను కదా, ఇప్పుడు కారు ఇలా ఉందండి, ఇలా పడడానికి ఛాన్స్ ఉంటుంది అతను కదా, కార్కి ఇలా పడతాడు మహా అయితే. కార్కి ఇంత చక్కగా ఎలా పడతాడు? ఈ టైర్ కింద ఏమో తల, ఈ టైర్ కింద కాళ్ళు వచ్చి ఇలా పడగలరు ఎవడన్నా? సేఫ్ ఇన్స్టెంట్ ఇది గుద్దితే అలా పడి ఉన్నప్పుడు ఇది ఎక్కింది అనుకోండి, దట్ ఈస్ రైట్. బట్ కోఇన్సిడెంటల్లీ జరగదు అని ఎట్లా సార్ ఇఫ్ ఇన్ కేస్? ఇప్పుడు నేను చెప్తుంది అదే కదా. ఇప్పుడు సేఫ్ ఇన్స్టెంట్ వీళ్ళే చెప్తున్నారు, పక్క నుంచి ఆపండి అని నడిచారు అంటున్నారు. తీరా చూస్తే అతను ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? ముందుకెళ్ళి స్ట్రైట్గా ఇలా పడుకోలేడు కదా, ఇట్లా పడుకున్నాడు అతను తల టైర్ కిందకి వచ్చేలాగా. ఇదే కార్ గుద్దితే ఆడపడ్డాడు, అప్పుడు పడింది మీరు అన్నట్టు. ఏ యాంగిల్లో పడతాడో వాడికి తెలియదు, కానీ ఆ కార్ అంత ఫాస్ట్ కూడా లేదు కదా. బట్ ఇది ఒక రకంగా ఇది ఏ జనరేటెడేనా? ఏముంసారి వాళ్ళ ఈ గ్రీన్ మ్యాట్ వెనకాల రాజమౌళి గారు ఏకంగా పుల్లు సింహాలు చెవుల్లో తీసుకొచ్చేస్తాడు కదా, అలాంటిది ఏదైనా చేయొచ్చు. కానీ అది కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది. మీకు ఆ విజువల్ క్లిప్పింగ్స్ పంపిస్తే చూడండి. ఎస్పీ గారు తర్వాత మాట్లాడింది, ముందు మాడింది. ఇప్పుడు 5-6 రోజుల నిడివిలో ఎఫ్ఐఆర్లోనే క్లియర్గా చెప్పారు కదా, సో అండ్ సో అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ అదర్వైజ్ సస్పిషియస్ సిచ్యువేషన్స్లో ఉంది, వీ హ్యావ్ స్టిల్ నీడ్ టు ఐడెంటిఫై అన్నారు అనుకోండి. 5 రోజుల తర్వాత ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో బయట పెడితే దేర్ మే బీ ఎట్. బట్ ఆ రోజు మొత్తం ఎవ్రీథింగ్ గాట్ ఎస్టాబ్లిష్డ్ కదా. బట్ ఇప్పుడు ఏదైతే కొన్ని మీడియా ఛానల్స్ ఎమోషనల్ బీజిఎం దీనికి యాడ్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి అందరిని ఏడిపిస్తున్నట్లుగా, అంటే బాధపడుతున్నట్టుగా, దాన్ని మోడస్ ఆఫ్ ఆపరండి అంటారు. మీ మోడస్ ఆఫ్ ఆపరండి అండ్ ద ప్రైమరీ మోటో టు హ్యూమిలేట్ జగన్మోహన్ రెడ్డి టు ఎస్టాబ్లిష్
ఇతను ఒక నెగిటివ్ క్యారెక్టర్ని సమాజానికి చూపించడానికి చేస్తున్న ఒక విశ్వ ప్రయత్నం. ఇప్పుడు వైసీపీ మీడియా అనేది ఇండియాస్లో బిగ్గెస్ట్ సోషల్ మీడియా నెట్వర్క్ అని ఒక వార్త ఉంది కదా సార్, వీళ్ళు ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారు? ఎందుకు అట్లా కొట్టరు కదా ఇప్పుడు ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్లు అవన్నీ ఇన్స్టంటేనియస్ రియాక్టివ్ మోడ్లో వాళ్ళు చేస్తున్నారు, చేయవలసింది. కానీ నేను ఇంటెన్షనల్గా మిమ్మల్ని డ్యామేజ్ చేద్దాం అన్న కాన్సెప్ట్తో వచ్చినా కూడా ఏం చేయగలుగుతారు? దానికి శివరాజకీయం ఎందుకు సార్ ఎంచుకోవడం? ఇప్పుడు అవతల వాళ్ళ సిచ్యువేషన్ ఏం డిమాండ్ చేస్తుందో చూడాలి. ఒక విగ్రహావిష్కరణకి వెళ్తున్నాడు, ఆ విగ్రహాన్ని వీళ్ళు నెగిటివ్ నెరేషన్స్తో ఎట్లా చెప్పుకుంటూ వచ్చారో చూడండి. ద మోడస్ ఆఫ్ ఆపరెండి ఇక్కడ పూర్తి నెగిటివ్. వాట్ ఎవర్ ఈ డస్, వాట్ ఎవర్ ఈ డిడ్, వాట్ ఎవర్ ఇస్ అబౌట్ టు డూ అండ్ వాట్ ఎవర్ ఇస్ డూయింగ్ అన్నీ తప్పే. దానికి మీరు ఏం చేయగలుగుతారు? కూర్చుంటే తప్పు, నిలబడితే తప్పు. ఇంట్లో మనం చూడండి, అమ్మ ఒక్కొక్కసారి తిడుతుంది, అదేటమ్మా నా మీద ఇలా పడ్డావు, కూర్చుంటే తప్పు, నిలబడితే తప్పు, కూర్చుంటే తప్పు అంటే నేను పడుకున్నా తప్పు వస్తుంది, తిన్నా తప్పు వస్తుంది, తినకపోయినా తప్పు వస్తుంది, ఇంట్లో ఉంటే తప్పు, బయటికి వెళ్తే తప్పు. ఏం చేయాలి అని మనం ఎలా ఫ్రస్ట్రేట్ అవుతామో అలాంటి ఫ్రస్ట్రేషన్కి గురి చేయడానికి జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన ప్రయత్నం జరుగుతుంది. హౌ లాంగ్? ఇంక్లూడింగ్ ఆయన బాడీ లాంగ్వేజ్ని కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు సార్. ఆయన జనాలతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆయన సైన్స్ కొన్ని ఉంటాయి, చేతులు ఇలా పెట్టడం అలా పెట్టడం, దాన్ని కూడా విపరీతంగా ట్రోల్ చేస్తాం. ఏం చేస్తావు బాబు? దానికి మన చేతిలో ఏమైనా ఉంటుందా? ఇప్పుడు నీకు సైన్ ఉంటుంది, నీ కూర్చుని పోస్చర్ అది. నేను వచ్చి అదేంటిది అలా కూర్చుంటే నేను ఇంటర్వ్యూ చేయను, ఇలాగే కూర్చోవాలి, ఏమైనా రూల్స్ పెడితే ఎలా అవుతుంది? మనకి నివసించే హక్కు ఉంది, ఏం మాట్లాడాలో వాక్ స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఒకళ్ళు అలా సినిమాలో చూడు, బ్రహ్మానందం గారు వార్తలు చదువుతూ నవ్వుతూనే ఉంటాడు. ప్రధానమంత్రి గారు ఆకస్మికంగా మరణించారని నవ్వుతూ చదువుతాడు. వాడికి చెప్తుంటాడు, వీడికి ఏం చదివినా ఇదే, అలా ఉద్యోగం పోయిందని రాఘగోపాల్లో చెప్తాడు. అట్లాగా ఒక్కొక్కరిది ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. నువ్వు చేస్తే రైటు, అవతల చేస్తే తప్పు. ప్రధాన ఇదే బాలకృష్ణ గారు వెళ్ళి ఎవరు కృష్ణ గారు చనిపోయినప్పుడు మహేష్ బాబు దగ్గర వాళ్ళ పిల్లల దగ్గర జోకులు వేసుకుంటూ మాడితే అయ్యయ్యా బాల మనసు వాళ్ళని నవ్వించి మామూలు మూడ్లోకి తీసుకొచ్చడం ఒక నేరేషన్. ఇదే జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ మాడితే అరే ఇటు చూడు ఎలా ఏడిపిస్తున్నాడు, ఎలా నవ్వుతాడో వెళ్ళి సవాల్ దగ్గరికి వెళ్ళి. ఇదే పవన్ కళ్యాణ్ అదే పని చేసినా తప్పు కాదు. అంటే నీకు నచ్చితే ఇంగుతో సమానం, నచ్చకపోతే బట్ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ వరకు లాగాలనే ఆలోచన ఏంటి? ఏమో సార్, యాక్సిడెంటల్ కేసుల్లో అరెస్టులు, ఉరిశిక్షలు మీ తెపల ఛానళ్ళకి దిక్కుమ పేపర్లకే తప్ప ప్రపంచంలో ఎవరికీ అది ఉండదు. మరి దీనికి బాధ్యత ఎవరు సార్? ఒకవేళ బాధ్యత తీసుకున్నారు కదా, వాళ్ళ కార్యకర్త యాక్సిడెంట్లో చనిపోయడం దానికి పార్టీ తరఫున 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చారు. బాధ్యత తీసుకోకుండా ఉంటాడు. రైట్ రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.